హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ మనం ఈరోజు డిస్కస్ చేసుకునే చాప్టర్ ఏమంటే ఎర్లీ లైఫ్ టు సెటిల్డ్ లైఫ్. ఇది సిక్స్త్ క్లాస్లో సోషల్ స్టడీస్లో వన్ ఆఫ్ ద చాప్టర్ అనమాట. ఈ చాప్టర్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటామంటే ఎర్లీ పీపుల్ అంటే తెలుగులో ఆదిమానవులు అంటాం. అంటే ఎవరు ఎర్లీ పీపుల్ అని మనం ఎవరిని పిలుస్తాం అనేది నేర్చుకుంటాం. అండ్ అదేవిధంగా నోమెడిక్ లైఫ్ అంటే ఏంటిది, ఈ ఆదిమానవులు ఈ నోమెడిక్ లైఫ్ని లీడ్ చేశారనమాట. సో వీళ్ళు నోమెడిక్ లైఫ్ని లీడ్ చేయడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా ఫైర్ అంటే అగ్గి, ఈ అగ్నిని ఎలా కనిపెట్టారు, అండ్ అదేవిధంగా ఈ ఫైర్ అనేది మన హ్యూమన్ ఎవల్యూషన్కి కల్చర్కి ఏ విధంగా దోహదపడింది అనేది అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ హౌ డు వీ నో అబౌట్ దోస్ పీపుల్స్, ఇప్పుడున్న జనరేషన్కి ఆది మానవులు గురించి మనకి ఏ విధంగా తెలిసింది, ఏ విధంగా ఏ సోర్స్ వల్ల తెలిసింది అనేది అయితే మాట్లాడుకుంటాం. బెలూమ్ కేవ్స్, దానిలో భాగంగా ఈ కేవ్స్ మనకి ఈ ఆదిమానవుల గురించి నేర్చుకోవడానికి, ఈ ఆదిమానవుల గురించి తెలుసుకోవడానికి ఈ కేవ్స్ అనేవి చాలా ఉపయోగపడ్డాయి అనమాట. ఈ కేవ్స్లోనే మనకి వేరే వేరే రెమినాంట్స్ అనేవన్నీ దొరికాయన్నమాట. అంటే మన ఆదిమానవులు ఎలా నివసించారో అని ఆనవాళ్ళన్నీ ఈ కేవ్స్లోనే ఎక్కువగా దొరకడం అయితే జరిగిందనమాట. వాటి గురించి డిస్కస్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా ట్రాన్స్ఫార్మింగ్ టు ఫార్మింగ్ అండ్ హెరిడింగ్, ఈ నోమెడిక్ లైఫ్ని లీడ్ చేసిన ఈ ఆదిమానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవసాయానికి హెర్డింగ్కి ఏ విధంగా వచ్చారు అంటే దీంట్లోనే భాగంగా గ్రోయింగ్ ప్లాంట్స్ అండ్ రియరింగ్ యానిమల్స్, అంటే ఈ పంటలని పండించడం అండ్ అదేవిధంగా జంతువుల్ని మచ్చిక చేసుకొని వారిని పశుపోషణ చేయడం. ఆది మానవులు ఇవన్నీ ఎలా నేర్చుకున్నారనేది అయితే డిస్కస్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా టువర్డ్స్ సెటిల్డ్ లైఫ్, అంటే నోమాడిక్ లైఫ్ నుంచి సెటిల్డ్ లైఫ్కి ఏ విధంగా వచ్చారు అనేది అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా స్టోన్ టూల్స్ యూజ్డ్ బై ది ఫార్మర్ హెర్డరర్స్, ఈ వ్యవసాయదారుడు మనకి ఈ స్టోన్ టూల్స్ని ఏ విధంగా యూజ్ చేసుకున్నారు, ఆ స్టోన్ టూల్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. సో ఇంకా లేట్ చేయకుండా మనం మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడ మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మెయిన్ టాపిక్లో చూసుకుంటే ఎర్లీ పీపుల్ అంటే ఏంటి, తెలుగులో ఆది మానవులు అంటాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవులు అడవుల్లో నివసించే వాళ్ళనమాట. అడవుల్లో నివసించేవాళ్ళనమాట. ఈ అడవుల్లో గుహలల్లో నివసించేవాళ్ళు. వీళ్ళని మనం ఆది మానవులు అని అయితే పిలుచుకున్నాం అనమాట. సో వీళ్ళని అదేవిధంగా హంటర్ గ్యాదరర్స్ అని పిలుచుకున్నారు. హంటర్ గ్యాదరర్స్ అంటే ఏంటిదంటే వీళ్ళు లీడ్ చేసిన జీవన విధానం నుంచి వీళ్ళకి హంటరర్ గ్యాదరర్స్ అనే పేరు అయితే వచ్చిందనమాట. హంటర్ అంటే వేటాడేవాళ్ళు. వీళ్ళు ఏ విధంగా వేటాడేవాళ్ళు, వీళ్ళు జంతువుల్ని తినేవాళ్ళు కదా, వేటాడి తినేవాళ్ళు కదా. సో వీళ్ళకి హంటర్స్ అంటాం. అండ్ అదేవిధంగా గ్యాదరర్స్, ఫ్రూట్స్ కానీ వేరే నట్స్ సీడ్స్ ఇవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకునేవాళ్ళు అనమాట. అందుకని వీళ్ళకి గ్యాదరర్స్ అనే పేరు అయితే వచ్చింది. హంటరర్ అండ్ గ్యాదరర్స్ అనే పేరు అయితే వచ్చింది. ఇక్కడ వీళ్ళు ఏమేం కలెక్ట్ చేసుకునేవాళ్ళు, ఏమేం గ్యాదర్ చేసుకునేవాళ్ళు అంటే ఇక్కడ రూట్స్ అంటే ఇప్పుడు కొన్ని చెట్లలో వేర్లు కానీ, అండ్ ట్యూబర్స్ అంటే దుంపలు కానీ, నట్స్, సీడ్స్, లీవ్స్, హనీ, తేనె ఇలాంటివన్నీ మనకి ఏవైతే అడవుల్లో దొరుకుతాయో వాటన్నిటిని వాళ్ళు కలెక్ట్ చేసుకొని తినేవాళ్ళు. అండ్ హంటెడ్ యానిమల్స్ని అంటే ఇక్కడ ఈ బర్డ్స్ని యానిమల్స్ని హంట్ చేసుకొని తినేవాళ్ళు అనమాట. అలాగే చేపల్ని పట్టుకునేవాళ్ళు, ఎగ్స్ ఫుడ్స్ని ఇవన్నీ వాళ్ళు సేకరించేవాళ్ళు. కాబట్టి వాళ్ళని హంటర్ గ్యాదరర్స్ అని అయితే అంటాం. అండ్ ఈ ఎర్లీ పీపుల్కి వస్తే వీళ్ళు ఎంటైర్లీ డిపెండెడ్ ఆన్ నేచర్ అనమాట. వీళ్ళు ప్రకృతితోనే ఎక్కువగా నేచర్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారనమాట ఈ ఎర్లీ పీపుల్. అండ్ అదేవిధంగా మనకి ఈ గ్యాదరింగ్ హంటింగ్ అనేది అంత సులభమైన పని అయితే కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ గ్యాదరింగ్కే వద్దాం. ఏ ఫ్రూట్స్ తినాలి, ఏ ఫ్రూట్స్ విషపూరితమైనవి, ఇప్పుడు ఒక చెట్లో ఏ భాగంలో ఫ్రూట్స్ ఉంటాయి, కొన్ని వేర్లలో ఉంటాయి, కొన్ని అడుగు భాగంలో ఇప్పుడు వేరుశనగ తీసుకుంటే చెనక్కాయలు కింద ఉంటుంది, బంగాళాదుంపలు కింద వేర్లలోనే ఉంటాయి భూమి లోపల. కొన్ని ఇప్పుడు మామిడి చెట్లు చూసుకుంటే పైన చెట్ల పైన ఉంటాయి. ఇట్లా ఏ విధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు స్టోర్ చేసుకున్నారనమాట. మొత్తం కొన్ని సంవత్సరాలు ఈ నేచర్‌తో కలిసి తిరగడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు స్టోర్ చేసుకున్నారు. అదేవిధంగా హంటింగ్ విషయానికొస్తే మనకి ఇప్పుడు ఏ జంతువు ఆ జంతువు నేచర్ తెలుసుకోవాలి. ఆ 100 యానిమల్స్ యొక్క నేచర్ తెలుసుకోవాలి. అది పరిగెడతదా, చెట్లెక్కుతదా, దుంకుతదా, ఇవన్నీ తెలుసుకోవాలి. వీళ్ళు మరి ఈ నాలెడ్జ్ అంతటిని వాళ్ళు సాంగ్స్ అండ్ స్టోరీస్‌తో వాళ్ళ చిల్డ్రన్స్‌కైతే చెప్పుకున్నారనమాట. ఈ విధంగా ఈ నాలెడ్జ్ అనేది చిల్డ్రన్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ ఎళ్ళిపోయారనమాట. ఓకేనా? ఇది దిస్ ఈజ్ అబౌట్ ఎర్లీ పీపుల్. అండ్ కమింగ్ టు ఇక్కడ మనం నోమెడిక్ లైఫ్. వీళ్ళు ఈ ఆదిమానవులు ఎక్కువగా నోమెడిక్ లైఫ్ అంటే ఏందంటే సంచారం. వీళ్ళు ఒక చోటే జీవించేవాళ్ళు కాదనమాట. వన్ ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి వెళ్ళిపోయేవారు. మళ్ళీ వీళ్ళకి ఇట్లా వన్ ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది?
అనేదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోమాడిక్ లైఫ్ అంటే ఏమంటే వీళ్ళు స్మాల్ సొసైటీస్‌గా నివసించారు. అంటే జస్ట్ ఒక కొందరు మాత్రమే, ఎక్కువ మంది లేకుండా కొందరు కొందరు మాత్రమే స్మాల్ సొసైటీస్‌లో జీవించారు. వీళ్ళు ఎక్కడెక్కడ జీవించారంటే కేవ్స్, గుహల్లో అంట, అండ్ ట్రీ షేడ్స్, చెట్ల కింద, రాక్ షేడ్స్, ఈ రాళ్ళ నీడలుంటాయి గదా! అక్కడైతే నివసించేవాళ్ళు. వీళ్ళు నోమాడిక్ లైఫ్‌కి ఎందుకు అలవాటు పడ్డారంటే, మనకి మనిషి జీవించడానికి కావాల్సినవేమి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ గావాలి. తర్వాత వాటర్ గావాలి. ఆ తర్వాత షెల్టర్ గావాలి. నివసించడానికి ఏదో ఒక ప్లేస్ అయితే కావాలా. షెల్టర్ గావాలి. అండ్ ఆల్సో ప్రొటెక్షన్ గావాలి. వీటిని ఎతుక్కుంటూ మనిషి అనేవాడు ఎక్కడైతే కన్వీనియంట్ ప్లేసెస్ ఉన్నాయో, ఆ ప్లేస్‌కి మూవ్ అయిపోయేవాళ్ళు. ఓకేనా? సెర్చింగ్ ఆఫ్ ఫుడ్స్ అనమాట. సో, అందుకనే వాళ్ళని నోమాడ్స్ అని అంటామనమాట. సో, ఓకే. ఇప్పుడు రీజన్స్ ఫర్ మూవింగ్. ఇప్పుడు ఇట్లా నోమాడిక్ లైఫ్‌కి వన్ ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి వెళ్ళడానికి గల కారణాలేమంటే, ఇప్పుడు ప్లాంట్స్, ట్రీస్ ఉంటాయి గదా! అవి ఒక సీజన్‌లో ఒక ప్లేస్‌లో ఉంటాయి. వేరే సీజన్‌లో ఇంకో ప్లేస్‌లో ఉండొచ్చు. అదొకటి. ఇంకా యానిమల్స్ గూడా ఒకే ప్లేస్‌లో ఉండాలని లేదు గదా! డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళు ఆ యానిమల్స్ అనేవి వేరే చోటికెళ్ళిపోయేవి. ఇప్పుడు వాటర్ గావాలి. ఇప్పుడు మనుషులకైనా, చెట్లకైనా, యానిమల్స్‌కైనా వాటర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, వాటర్ ఇప్పుడు ఎండాకాలంలో ఒక చోట ఉండదు వాటర్. డ్రై అయిపోతాయి. ఉన్న బావులు కానీ ఇట్లాంటివన్నీ. అప్పుడు అవి ఆ జంతువులు కానీ, ఈ పక్షులు కానీ వాటర్ ఎక్కడున్నాయో అక్కడంతా షిఫ్ట్ అయిపోయేవాళ్ళు. సో, వీళ్ళు మనుషులు మళ్ళీ వేటాడాలి గదా! వేటాడాలంటే జంతువులు ఎక్కడున్నాయో అక్కడికెళ్ళాలి గదా! సో, జంతువుల్ని వెతుక్కుంటూ ఈ మనుషులు గూడా వెళ్ళిపోవడం అయితే జరిగింది. ప్లాంట్స్ గూడా ఎక్కడైతే నీరు ఉంటదో అక్కడే గదా! ఆ ప్లాంట్స్ గూడా మొలిచేది. తర్వాత అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ దొరికేది చెట్ల నుంచి. దానివల్ల వాళ్ళు నోమాడిక్ లైఫ్‌నయితే లీడ్ జేయడం అయితే జరిగిందనమాట ఆది మానవులు. ఓకేనా? ఇది క్లియరా? నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఫైర్ అనమాట. ఈ అగ్ని, ఈ ఫైర్ అనేది ఎలా కనిపెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఈ ఫైర్ అనేది థండర్స్, ఈ ఎప్పుడైనా మనకి మెరుపులు అలాంటివొస్తాయి గదా! మెరుపులొచ్చినప్పుడు చెట్ల మీద పడ్డం వల్ల థండర్స్, చెట్ల మీద పడడం వల్ల అడవులు కాలేవనమాట. కాలేటప్పుడు వచ్చేదేంటిది? అగ్నే గదా! ఫైరే గదా! సో, ఈ ప్రాసెస్‌ని మనం లైటింగ్ అంటామనమాట. లైటనింగ్. ఈ లైటనింగ్ ప్రాసెస్‌లో అండ్ అదే విధంగా రబ్బింగ్ ఆఫ్ వన్ రాక్ టు అనదర్ రాక్. ఇప్పుడు ఒక రాయిని తీసుకొని వేరే రాయితో రబ్ చేయడం వల్ల గూడా ఈ ఫైర్ అయితే వచ్చేదనమాట. ఈ విధంగా వీళ్ళు ఫైర్‌నయితే కనిపెట్టడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఈ ఫైర్ వీళ్ళకి ఎందుకు ఉపయోగపడిందంటే వార్మ్ దేర్ బాడీస్. అంటే ఇప్పుడు చలికాలంలో వాళ్ళకి ఆహ్, ఎక్కువ చలేస్తుంది. వాళ్ళు వాళ్ళ బాడీని వెచ్చదనం కోసం ఆ ఫైర్‌ని అంటించేసి చలి కాచుకునేవాళ్ళు. మనం ఇప్పుడు ఎలా చేస్తుంటిమో అట్లా చేసేవాళ్ళు. అండ్ అదే విధంగా వైల్డ్ యానిమల్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఇప్పుడు కొన్ని జంతువులు ఫైర్ చూస్తే పారిపోతాయి గదా! సో, వైల్డ్ యానిమల్స్ వచ్చినప్పుడు ఆ ప్రొటెక్షన్ కోసం గూడా మంటలేసుకునేవాళ్ళు. ఆ తర్వాత కుకింగ్ ఫుడ్, రా ఫుడ్ ఇంతకుముందు ఏంది రా ఫుడ్డే తినేసేవాళ్ళు. ఒక జంతువుని చంపి దాన్ని తినేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఫైర్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే దాన్ని కాల్చుకోవడం అయితే స్టార్ట్ చేశారనమాట. కాల్చి తినడం వల్ల వాళ్ళకి ఆహ్, ఆహ్, వాళ్ళకి ఈ పళ్ళ మీద పడాల్సిన ప్రెషర్ అయితే తగ్గిపోయింది. టేస్ట్ ఎక్కువొచ్చింది. కాబట్టి దీనికి కుకింగ్ ఫుడ్‌కైతే అలవాటు పడిపోయారు. ఈ ఫైర్ అనేది ఆహ్, ఎక్కువ సొసైటీ అనేది స్మాల్ సొసైటీస్ ఫార్మ్ అవ్వడానికి గూడా హెల్ప్ చేసిందనమాట. ఎలా అంటే ఇప్పుడు ఈ ఫుడ్‌ని వండుకోవాలంటే ఏదో ఒక చోటుకెళ్ళాలి గదా! ఏదో ఒక షెల్టర్‌కైతే ఎళ్ళాలి. సో, మనం కేవ్స్ దగ్గరికెళ్లారు అనుకుందాం. ఈ కేవ్స్‌లో ఫుడ్డు వండుకొని తిని అక్కడే ఉండేవాళ్ళు. అంటే నోమాడిక్ లైఫ్ నుంచి స్లోగా ఈ ఫైర్ అనేది ఇట్లా మనకి సెటిల్డ్ లైఫ్ గూడా రీజన్ అని చెప్పుకోవచ్చనమాట. ఓకేనా? అండ్ ఇంకా చూసుకుంటే మనకి వాళ్ళు నైట్ డ్యూరేషన్‌ని తగ్గించుకోవడానికి గూడా ఈ ఫైర్ అయితే యూజ్ అయిందనమాట. ఇంతకుముందు సూర్యుడి మీదే డిపెండ్ అయ్యేవాళ్ళు ఫుల్‌గా. వేడి ఎప్పుడైతే వెలుతురొస్తదో అప్పుడు లేయాలి, వేటాడాలి, ఫుడ్‌ని కలెక్ట్ జేసుకోవాలి, తినాలి. ఇప్పుడేమైంది ఈ అగ్గి రావడం వల్ల వాళ్ళకి నైట్ టైమ్ గూడా కొంచెం వర్క్ జేసుకోవడానికైతే ఛాన్స్ అయితే దొరికిందనమాట. ఈ విధంగా మనకి ఈ ఫైర్ కనిపెట్టడం అనేది మన హ్యూమన్ ఎవల్యూషన్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే హౌ డు వి నో అబౌట్ దోస్ పీపుల్. మరి ఆ ఆదిమానవుల గురించి మనకి ఏ విధంగా తెలిసిందంటే, వాళ్ళు గుహల్లో నివసించే వాళ్ళని చెప్పాం గదా! ఎందుకు? ఫైర్ కనిపెట్టడం వల్ల. అండ్ అదే విధంగా వాళ్ళకి షెల్టర్ గావాలి. ఒక చోటు నుంచి ఒక చోటుకెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి గుహల్లో గాని, ఇట్లా చెట్ల కింద గాని జీవించేవాళ్ళు. అక్కడే జీవిస్తారు గాబట్టి, వాళ్ళు యూజ్ చేసినటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో, పనిముట్లు ఏవైతే ఉన్నాయో, అవి ఆ గుహల్లోనే ఉండేవనమాట.
ఆ గుహల్లోనే ఎక్కువ దొరికేవాళ్ళు. ఇప్పుడు యాంథ్రోపాలజిస్ట్ అంటాం గదా! ఈ యాంథ్రోపాలజిస్ట్ సైంటిస్ట్‌లు ఏం జేస్తారంటే, ఏదైనా ఒక పాత సిటీని, ఒక పాత ప్లేస్‌ని డిగ్ జేస్తారు. అంటే తవ్వి కొన్ని అక్కడ ఆ ప్రజలు ఎలా నివసించారు అనేదైతే తెలుసుకుంటారనమాట. వాళ్ళు ఉపయోగించేటటువంటి టూల్స్ కానీ, వాళ్ళేసినటువంటి ఆహ్, పెయింటింగ్స్ గాని, ఇవన్నీ యూజ్ చేసుకొని వాళ్ళు తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పనిముట్లలో ఏమేముంటాయంటే స్టోన్, రాతి పనిముట్లు అండ్ వుడ్, చెక్కతో చేసినటువంటి పనిముట్లు అండ్ బోన్స్, జంతువుల ఎముకలతో చేసుకున్న పనిముట్లు ఇవన్నీ మనకి వాళ్ళకి గుహలలో అయితే దొరికాయనమాట. ఇప్పుడు టు కట్ యానిమల్స్ అండ్ ఫ్లెష్ బోన్స్. ఇప్పుడు ఈ యానిమల్స్‌ని చంపిన తర్వాత ఆ యానిమల్స్ బోన్స్‌ని, ఫ్లెష్‌ని కట్ జేయడానికైతే ఈ స్టోన్ టూల్స్ యూజ్ అయ్యాయన్నమాట. అండ్ అదే విధంగా ఈ వుడ్ టూల్స్‌కొస్తే గనక మనకి ఏమైనా ఇప్పుడు బంగాళదుంపలు ఇట్లాంటివి సేకరిస్తారు గదా! సేకరించిన తర్వాత వాళ్ళు వాటిని స్టోర్ జేసుకోవాలి గదా! స్టోర్ జేసుకోవడానికని వాళ్ళు భూమిలో తవ్వి పెట్టేవాళ్ళనమాట. స్టోర్ జేసేవాళ్ళు. సో, ఆ భూమిలో తవ్వడానికి ఈ వుడ్ టూల్స్ అయితే యూజ్ జేసుకోవడం జరిగింది. అదే విధంగా ప్రిపేర్ స్పేర్స్ అండ్ యారోస్ ఫర్ హంటింగ్. ఈ వేటకి బాణాల్ని తయారు జేసుకోవడానికి గూడా ఈ పనిముట్లయితే యూజ్ జేసుకోవడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ మనకి ఇప్పుడు ఆర్కియాలజిస్ట్‌లు అంటాం గదా! ఈ ఆర్కియాలజిస్ట్‌లు కూడా ఆంథ్రోపాలజిస్ట్‌లో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఈ ఆర్కియాలజిస్ట్‌లు ఏం జేసేవాళ్ళంటే గుహల్ని, ఏదైనా పాత ప్లేసుల్ని తవ్వి అక్కడ ఉన్నటువంటి పాత వస్తువుల్ని వెలికి తీసి, ఆ వస్తువులతో ఆదిమానవుడు ఏమేం చేసుంటారు అనేదైతే వాళ్ళు ఊహించడం అయితే జరిగిందనమాట. అండ్ బెలూమ్ కేవ్స్, ఇక్కడ కేవ్స్ అనేవి ఆదిమానవుల గురించి తెలుసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్సెస్ అనమాట. అప్పుడు రిటెన్ సోర్సెస్ లేవు గదా! ఇప్పుడు మనకి కర్నూల్‌లో హండ్రెడ్స్ ఆఫ్ కేవ్స్ ఉండేవనమాట. కర్నూల్ డిస్ట్రిక్ట్స్‌లో హండ్రెడ్ ఆఫ్ కేవ్స్, వందల కొద్దీ గుహలుండేవనమాట. నియర్ బేతంచెర్ల అండ్ బనగానపల్లి. ఓకేనా? ఈ బెలూమ్ కేవ్స్ అనేది మనకి ఇప్పుడు నంద్యాల డిస్ట్రిక్ట్‌లో ఉంది. ముందైతే ఇది కర్నూల్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు కర్నూల్ డిస్ట్రిక్ట్‌ని మనకి నంద్యాల డిస్ట్రిక్ట్ చేశారు కాబట్టి, ఈ బెలూమ్ కేవ్స్ అనేది నంద్యాల డిస్ట్రిక్ట్స్‌లో ఉంది. అండ్ ఇక్కడ ఈ కేవ్స్‌లో మనకి యానిమల్ బోన్స్‌తో చేసినటువంటి పనిముట్లు, స్టోన్ టూల్సు ఇవన్నీ కనిపెట్టడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే టూల్స్ మేడ్ ఆఫ్ బోన్స్, ఈ ఎముకల నుంచి తయారు చేసినటువంటి టూల్స్, పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ గుహల్లోనే దొరకాయనమాట. భారతదేశం మొత్తం ఉపఖండంలో ఈ ఎముకలతో తయారు చేసినటువంటి పనిముట్లు ఈ కేవ్స్‌లోనే, ఈ కర్నూల్‌లో ఉన్నటువంటి ఈ కేవ్స్‌లోనే దొరకడం అయితే జరిగిందనమాట. ఈ కేవ్స్‌ని వాళ్ళు ఎలా యూజ్ చేసుకున్నారు? రెస్టింగ్ ప్లేసెస్ చెప్పాం గదా! వాళ్ళు వండుకొని తిని వాళ్ళు ఏమైనా హంటింగ్ జేసుకొని గాని, జంతువుల్ని హంట్ జేసుకొనొచ్చి, లేకుంటే ఫ్రూట్స్‌ని గ్యాదర్ చేసుకొనొచ్చి, ఆ గుహల్లోకొచ్చి తిని అక్కడ రెస్ట్ తీసుకునేవాళ్ళనమాట. అందువల్లనే గదా! అక్కడ ఎక్కువ సోర్సెస్ అయితే మనకి దొరకాయనమాట. ఈ విధంగా వాళ్ళు థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్, కొన్ని వేల సంవత్సరాలు ఈ కేవ్స్‌లోనే నివసించడం అయితే జరిగిందనమాట. ఇట్లా అంటే ఒకటే కేవ్స్ అని గాదు. వాళ్ళకి దొరికినంత కాలం ఆ ప్లేస్‌లో ఉంటారు. ఏవైనా ఫుడ్ దొరికినంత కాలం ఆ ప్లేస్‌లో ఉంటారు. ఆ కేవ్స్‌లో ఉంటారు. మళ్ళీ వాళ్ళు వేరే చోటుకెళ్తారు. అక్కడ మళ్ళీ వేరే కేవ్స్ ఉంటాయి గదా! అక్కడ మళ్ళీ ఆ జంతువులను వేటాడడం, ఆ ఫుడ్స్‌ని సేకరించుకొని అక్కడ కేవ్స్‌లో రావడం, తినడం, అక్కడ షెల్టర్ తీసుకోవడం ఇవైతే జరిగిందనమాట. కేవ్స్ ఈ విధంగా వాళ్ళకి ఆదిమానవుడికి ఉపయోగపడడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ రాళ్ళు చూసుకుంటే ఏ అంటే ఈ భాగం. ఈ రాళ్ళొచ్చేసి మనకి ఎర్లియస్ట్ స్టోన్ టూల్స్ అంట. ఫస్ట్ ఇంత పెద్ద రాళ్ళు యూజ్ చేసేవాళ్ళనమాట. నెక్స్టు ఈ పార్ట్ ఏదైతే ఉందో అది కొంచెం చిన్న రాల్స్ అయితే ఆహ్, యూజ్ చేశారనమాట. మెనీ ఇయర్స్ లాటర్ ఈ రాళ్ళు వచ్చిన తర్వాత మెనీ ఇయర్స్ లాటర్ ఇట్లాంటి రాళ్ళని అయితే యూజ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకా చిన్న రాల్స్ యూజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకొంచెం చిన్న రాల్స్, ఆ తర్వాత ఇట్లాంటి చిన్న చిన్న పెబుల్స్ అయితే యూజ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ మనకి చూసుకుంటే చూసుకుంటే, ఇట్లా వాళ్ళు ఈ ఆదిమానవుల గురించి తెలుసుకోవడానికి ఇంకో బెస్ట్ సోర్స్ ఏందంటే రాక్ పెయింటింగ్స్. ఈ రాళ్ళ మీద పెయింటింగ్ ఏసేవాళ్ళనమాట ఆదిమానవులు. సో, వాళ్ళు ఏమేం పనులు చేసుంటారో అవే గదా పెయింటింగ్ ఏస్తారు. వాళ్ళకి ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానంనే గదా వాళ్ళు ఏయగలరు. వాళ్ళు చేసిన పనులు గాని, వాళ్ళు జీవించిన విధానం గాని, అవే కదా వాళ్ళు చిత్రీకరించగలరు. సో, దాని నుంచి గూడా మనకి ఆదిమానవులు ఎలా ఉండేవాళ్ళు, ఎలా జీవించేవాళ్ళు అనేదైతే తెలుసుకున్నారు. వాళ్ళు ఈ రాళ్ళ మీద పిక్చర్స్ ఆఫ్ మనుషుల బొమ్మలను, యానిమల్స్ జంతువుల బొమ్మలను అండ్ వాళ్ళు వేటాడే పద్ధతులను గూడా చిత్రించేవారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎద్దులున్నాయి. తర్వాత ఇక్కడ బౌస్, యారోస్ ఇవన్నీ ఉన్నాయి. అంటే హంటింగ్ సీన్సే గదా ఇవన్నీ. ఇట్లాంటివన్నీ వాళ్ళు
ఏసేవాళ్ళనమాట. ఇక్కడ చూసుకుంటే ఇంకో ఇంట్రెస్ట్ థింగ్ ఏమంటే డిఫరెంట్ కలర్ స్టోన్స్ గ్రౌండెడ్ అండ్ మిక్స్డ్ విత్ యానిమల్ ఫ్యాట్. అంటే ఇప్పుడు కొన్ని రంగుల రాళ్ళుంటాయి గదా! అవన్నీ రుబ్బేసి నీళ్ళలో యానిమల్ చంపేసినటువంటి జంతువుల కొవ్వుతో కలిపి రంగులు తయారు చేసుకునేవాళ్ళంట. ఆ రంగులతోనే వీళ్ళు ఈ రాళ్ళ మీద చిత్రాలనైతే గీసేవాళ్ళనమాట. ఈ విధంగా గూడా మనం ఆది మానవుల గురించైతే తెలుసుకోవడం అయితే జరిగిందనమాట. సో, ఇక్కడి వరకు మీకంతా అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటామంటే ట్రాన్స్‌ఫార్మింగ్ టు ఫార్మింగ్ అండ్ హెర్డింగ్. ఈ విధంగా ఒకే చోట నివసించిన ఆది మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫార్మర్స్‌గా ఎలా మారారు అని అయితే నేర్చుకుంటాం. అండ్ అదే విధంగా నోమాడిక్ లైఫ్ నుంచి సెటిల్డ్ లైఫ్‌లోకైతే ఏ విధంగా వచ్చారైతే నేర్చుకుందాం. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.